వార్డులో ఈ వార్డు ఇన్ఛార్జి మల్లెల పుల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మరియు ప్రతి నెల 1వ తారీఖు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పైరెడ్డి శబరి గారు పాల్గొని ఇంటింటికి తిరిగి వృద్ధులకు, వితంతువులకు, విభిన్న ప్రతిభావంతులకు, కళాకారులకు మరియు ఇతర సామాన్య ప్రజలందరూ కూడా అర్హులైన వారందరికీ పింఛన్ పంపించడం జరిగింది. అదేవిధంగా మల్లెల పుల్లారెడ్డి గారు పార్టీ కోసం అనేక సంవత్సరాల నుండి ఈ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలపైన నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నారు. వారి సేవను గుర్తించి ఎంపీ పైరెడ్డి శబరి గారు ప్రత్యేకంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పేద ప్రజలతోనే ముఖాముఖి వారి కష్టసుఖాలను తెలుసుకుని వారికి కావాల్సినటువంటి లెటర్స్ అయితేనే వారి సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువ బిఎస్ఎన్ఎల్ అడ్వైజర్ మధుసూదన్, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదాసి కుర్వా ఎల్లప్ప, శబరి అమ్మ, యువసేన నాయకులు సాహిల్ బాషా, తడకనపల్లె లాలి, పెద్దపుచర్ల సంజీవరెడ్డి, ఆర్ కోటేశ్వరరెడ్డి, పిఆర్ పల్లి మధు, వెంకటేశ్వర నాయుడు, పర్లా చిరంజీవి, సిమెంట్ షాప్ వెంకటేశ మౌలాలి, ఆచారి కృష్ణారెడ్డి, శేషురెడ్డి మొదలైన వారందరూ పాల్గొన్నారు. మా చంద్రబాబు నాయకత్వాన తెల్లారుజామునే పింఛన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంచడానికి మా బైరెడ్డి శబరి గారు, ఎంపీ గారు రావడం జరిగింది. ఆయన వచ్చి ప్రతి ఇంటికి తిరిగి పింఛన్లు ఇంటికి ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలను కూడా తెలుసుకొని వారు ఏమున్నాయి, మీకు ఏమైనా సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్యలు ఏమున్నాయి అందరు ఇంటికి తిరిగి అడిగి తెలుసుకున్నందుకు మాకు బైరెడ్డి శబరి వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంపీ గారు అనేది చాలా వరకు అందరు తెలుసు, కానీ మన బైరెడ్డి శబరి గారు ఎంపీ అయినాక ఇట్లా ఉంటుందా ఎంపీ గారు మాట్లాడేది, పార్లమెంట్లో అయితేనేమి, విదేశాల్లో అయితేనేమి, ఎక్కడైనా సరే ఇట్లా ఉంటారా ఎంపీలు మాట్లాడే వాళ్ళు అని ఒక మన బైరెడ్డి శబరి గారు బాగా ప్రజలకు అర్థమయ్యేటట్టు లోక్సభలో కానీ, ప్రజల్లో కానీ, నంద్యాల పార్లమెంట్లో మొత్తం కూడా ప్రతి ఊర్లో కానీ, ప్రతి గ్రామంలో కానీ, ప్రతి చోట కూడా నిత్యం ప్రజా సమస్యల పైన వాళ్ళ వికలాంగులు అయితే వాళ్ళకు కూడా మొన్ననే 3 కోట్ల చిల్లరతో వాళ్ళకు పనిముట్లు కూడా వాళ్ళకు అవి సైకిల్ పరికరాలు కూడా ఇవ్వడం జరిగింది. అవే కాదు, ఏదైనా సరే ప్రజల సమస్య ఏదిందంటే వాళ్ళు రావడము, వచ్చి వాళ్ళ ఖర్చు కూర్చొని మాట్లాడము, నీ సమస్య ఏముందమ్మా, నీ సమస్య ఏముందమ్మా, అన్న నీ సమస్య ఏముంది అని మన శబరమ్మ గారు రావడం జరిగింది. కాబట్టి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అట్లాగే మొన్ననే మన చంద్రబాబు నాయుడు గారు మన జొన్నగిరి వచ్చి ప్రతి కూడా అది శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేకించి మన జిల్లాకు సంబంధించి మన జిల్లా తరఫున ధన్యవాదాలు. అట్లాగే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంతకుముందు ఎట్లా ఉండేది 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు ఎట్లా ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. రేపు నెక్స్ట్ జరగబోయేది కూడా వాళ్ళకు వ్యతిరేకంగా, జగన్ గారికి వ్యతిరేకంగా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య మొన్ననే 2-3 రోజుల నుంచి అమరావతిలో రైతులను ఎవరెవరు పట్టుకపోయి మాకు వద్దు అంటే అమరావతి డెవలప్ కాకుండా చేయడానికి జగన్ కుట్రలు పన్నుతున్నాడు. ఆ కుట్రలను కూడా ప్రజలు, అక్కడున్న రైతులు, అందరు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి జగన్ గారు ఇప్పటికైనా సరే అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారో అడుగు చేర్చుకోవాలి తప్ప ఇట్లాంటివన్నీ ఫ్యాక్షన్లకు, కొట్లాటలకు ఎక్కడ చూడు గలాటలే, ఎక్కడ చూడు వాళ్ళకి నోరు ఎట్లా వస్తున్నాయో మాటలు భూతభావాలు తప్పితే వేరే ఏం లేదు వైఎస్ఆర్ పార్టీకి. కాబట్టి మా కుటుంబ ప్రభుత్వం తరఫున బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఈ ఏరియాలో అయినా సరే, ఈ ఏరియా కూడా మొన్ననే ఇక్కడే 5 లక్షల్లో 70 లక్షల రూపాయలతో డెవలప్మెంట్ మొన్ననే పని మొదలైంది. అట్లాగే టీజీ భరత్ గారు మంత్రి చౌరస్తాలో ఆదిరేగుడి వెనుక రోడ్డు కూడా వేయడం జరిగింది. దానివల్ల ఈ ప్రజలకు ఎంత లాభము, ఇద్దరు చేయలేని పని. అట్లాగే బుర్రపేట దగ్గర రోడ్డుకు షాపులు ఉండేవి కూడా ఎంతోమంది నాయకులు వచ్చినారు, ఎంతమంది పోయినారు, ఎంతమంది అధికారులు వచ్చినారు. కానీ మా టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఆ షాపులు కూడా తీసి రోడ్డు డెవలప్ చేసేందుకు ప్రజలకు చాలా సౌకర్యం ఉంది. కాబట్టి వారికి మా తరఫున కూడా ధన్యవాదాలు. అట్లాగే టౌనే కాదు, మన పాలికవర్గంలో కూడా మా నాయకులు అందరూ కూడా, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా దినదినం తిరుగుతూ ప్రతిరోజు కూడా చూస్తున్నారు మీరు. నంద్యాల రోడ్ అయితేనేమి, ఎక్కడైతేనేమి, బల్లారు రోడ్ అయితేనేమి, 16 వార్డులలో మా ఎమ్మెల్యేలు కూడా తిరిగి ప్రజా సమస్యల పైన డ్రైనేజ్ అయితే, రోడ్లు అయితేనేమి, పార్కులు అయితేనేమి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ 2 నెలల్లో భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా చేస్తారు. వారికి అందరినీ కూడా గుర్తించి ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. నాకు పుట్టినరోజు బర్త్డేకి వచ్చినందుకు బైరెడ్డి శబరి గారికి, మా మిత్రులకు, మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లెల.
అందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది 1వ తేదీ అన్నాక. ఈరోజు సూపర్ 6 ని సూపర్ హిట్ చేస్తూ కేవలం మాటలతో కాదు చేతలతో మన తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈరోజు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఎన్నో పెట్టుబడులు వస్తూ, కంపెనీలు వస్తూ, పరిశ్రమలు వస్తూ, అట్లాగే రాయలసీమను ఒక రతనాల సీమగా, ఒక హార్టికల్చర్ హబ్ గా, లేదంటే ఎలక్ట్రానిక్ హబ్ గా, లేదంటే పరిశ్రమల హబ్ గా మారుస్తున్నారు. దానికి ఉదాహరణే ఇప్పుడు 3వ తేదీ మన సీఎం గారు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది వేలాది మంది ప్రజల యొక్క ఆశ, అట్లాగే ఎంతో మంది యువతకు భవిష్యత్తు. అలాంటిది కడప స్టీల్ ప్లాంట్ ఫస్ట్ ప్రారంభోత్సవం చేసింది మన ముఖ్యమంత్రి గారు 2018లో అని నేను గుర్తు చేస్తున్నాను. అట్లాగే ఈ రోజు వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, కడప స్టీల్ ప్లాంట్ మాదే, గూగుల్ మేమే తీసుకొచ్చినాము, భోగాపురం ఎయిర్పోర్ట్ మాదే అని కోతలు కోస్తున్నారు. ఒకటి నేను చెప్పేది, ఈ రోజు ఏదైనా జరుగుతుంది అభివృద్ధి అంటే అది తెలుగుదేశం పార్టీనే కానీ ఇంకా వేరే పార్టీ ఏమీ చేయలేదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ లేదంటే జగన్మోహన్ గారు, నేను రెడ్డి అని కూడా అనను, ఆయన అసలు రెడ్డినే కాదు, జగన్మోహన్ గారు ఏమంటారు, నేను రాయలసీమ బిడ్డను అని అంటారు. కానీ రాయలసీమ బిడ్డ అయి ఉండి 5 సంవత్సరాలు అధికారంలో ఉంటూ మరి 5 సంవత్సరాలు ఏం చేసినారు రాయలసీమకు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్క అభివృద్ధి పని లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక కంపెనీ లేదు. ఉన్న కంపెనీను ఎల్లగొట్టినారు తప్ప ఇంకా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కనీసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసినారా అంటే కనీసం ఎలక్ట్రిసిటీ బిల్లులు కూడా ఎత్తిపోత పథకానికి కట్టలేని పరిస్థితి ఆనాడు వైసీపీ ప్రభుత్వాన్ని. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత చివరి కుప్పంలో కూడా ఈ రోజు నీళ్లు ఇస్తున్నామనంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాయలసీమ పైన ఉన్న ప్రేమ అని నేను చెప్పగలుగుతాను. అందుకే ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు, ఖచ్చితంగా రాబోయే కాలం తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. ఇంకో 30-40 సంవత్సరాలు లోకేష్ అన్న సీఎం గా మేము చూస్తాము. అట్లాగే వైసీపీ అనే పేరు కూడా మళ్ళీ వినపడకుండా చేసేదే మా లక్ష్యంగా మేము భావిస్తూ ముందుకు వెళ్తున్నాం. ధన్యవాదాలు.